can be a little more open about the product that you are going to showcase tomorrow on January 13th. Yeah. ఇప్పుడు నార్మల్గా ఈ సినిమాలోని ఫస్ట్ టైం నువ్వు వెంకటేష్ బాబుని కలిసి బయటకు వచ్చిన తర్వాత వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్? అంటే కెన్ ఐ రియల్లీ గెట్ అలాంగ్ విత్ దిస్ హీరో ఆర్ ఐ ఫెల్ట్ నేను అసలు కథ చెప్పడానికి ముందే మేము చాలా గెట్ అలాంగ్ అవుతామని తెలుసుకున్న తర్వాతనే మేము సినిమా చేద్దామని డిసైడ్ అయింది. ఓహో, ఇట్ ఈస్ నాట్ అబౌట్ నేను అంటే ఇప్పుడు నేను వెంకటేష్ గారు ఆఫీస్కి వెళ్ళి నేను వెయిట్ చేసి ఆయన అపాయింట్మెంట్ గురించి వెయిట్ చేసి ఆయన కథ చెప్పాలని వెయిట్ చేసి ఆయన కథ చెప్పాను ఓకే చెప్పిన తర్వాత అలా అలా అయ్యేదేమో మేబీ. బట్ దిస్ వాజ్ రివర్స్ చాలా కోఇన్సిడెంటల్. బాగా క్లోజ్ అయిపోయిన తర్వాత కథ చెప్పాను. యా, క్లోజ్ అయినాక ఈ క్లోజ్నెస్ ఇక్కడ ఎందుకు ఆపాలి, సినిమా చేస్తే ఇంకా పెద్ద జర్నీ అయ్యి మనం ఇంకా వీ కెన్ ఎక్స్ప్లోర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అనుకొని వచ్చిన ప్రోడక్ట్ సైంధవ్. ఇట్స్ నాట్ నేను వెళ్ళి ఆయన దగ్గర మీకు సైంధవ్ చెప్పాలి సార్ అని వెళ్ళా. ఇట్ వాస్ నాట్ లైక్ దట్. సో yeah, so never when I you became a friend then a director. Correct. Friend is a big word emo, but I think no friend tanu evarnaina friend gaane treat chese no yeah absolutely quality absolutely ayana that is his I would say greatness, but అది నేను ఆయన ఫ్రెండ్ అని చెప్పుకోకూడదు బికాజ్ ఆబ్వియస్లీ ఐఎమ్ టూ స్మాల్ ఫర్ దట్. బట్ ఐ థింక్ ఐ ఫీల్ చాలా ఆయనకి దగ్గరలో ఉండడానికి చాలా చాలా అదృష్టంగా భావిస్తూ ఉంటాను నేను, బికాజ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ నాలెడ్జ్ హీ హ్యాస్. ఎంత నాలాగా సమ్వన్ హూ ఇస్ రీచింగ్ హిస్ 40s, ఐఎమ్ 38 now, 38 I'm so reaching my 40s, such an important phase in my life, when you need that kind of great mentoring. To be around sir for 1 year is a great blessing for me. So friend గిండంతా చెప్పుకోలేను కానీ అది ఆయన గొప్పతనం చెప్పడం. బట్ ఐ ఫీల్ ఐఎమ్ వెరీ లక్కీ. చాలా విషయాలు నేను అడగకుండానే నాకు దొరుకుతూ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్ ఇస్ వెంకీ సార్తో ఈ జర్నీ నాకు. వెరీ నైస్. తర్వాత ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ వెరీ పాపులర్లీ ప్రొజెక్టెడ్ 75th ఫిల్మ్. కరెక్ట్. ఈ 74 సినిమాల్లో రైట్ ఫ్రమ్ రాఘవేంద్ర గారు ఫస్ట్ సినిమా కలియుగ పాండవుల దగ్గర తీసుకుంటే he has done with immensely great directors in his career. True. Right? వాళ్ళందరూ ఇక్కడి వరకు ఆయన్ని నడిపించుకొచ్చారు. రైట్. సో 75th ఫిల్మ్ నువ్వు చేస్తున్నావు. రైట్. వాట్ విల్ యూ గ్యారంటీ టు హిమ్ ఎట్ దిస్ స్టేజ్? రైట్. ఎందుకంటే నీ సినిమా మీద ఆధారపడి ఆయన ఫర్దర్ కెరీర్ సార్ అంటే అలాగనే అలా కాదు. ఎందుకంటే ఎట్ దిస్ స్టేజ్ వెంకటేష్ బాబు కూడా బయటకు వచ్చి ఎప్పుడు ఇంత దీనిగా ఇంటెన్స్గా కానీ యాక్టివ్గా కానీ మీటింగ్స్లో పబ్లిసిటీ వర్క్లో రావడం లేదు. దీనికి చాలా ఇంట్రెస్ట్ తీసుకుని ఈజ్ టాకింగ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ. రైట్. సో నేను నీ వైపు నుంచి ఒక డైరెక్టర్గా తను రేపు 100 ఫిల్మ్ 150 ఫిల్మ్స్ 200 తెలియదు ఎంత నెంబర్ చేస్తాడు రాబోయే రోజుల్లో. అభిమానులకి వెంకటేష్ బాబు అభిమానులకి నీ వైపు నుంచి నువ్వు ఇచ్చే ఏంటి? ఎస్ మై ఫిల్మ్ విల్ టేక్ హిమ్ అని చెప్పగలవా? చెప్తావా? అవన్నీ సార్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్ సార్. Why don't you believe? I'll tell you, I'm getting there. I'll tell you. I believe in only one thing. What is it? Honesty and hard work. Give your 100%. దాని తర్వాత ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ యువర్ స్టోరీ. దానికి సంకల్పం ఉంటుంది, అది ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ ప్లేస్. ఓకే. వాట్ ఈవెన్ ఇన్ ద లాంచ్ ఆల్సో ఎస్టర్డే ట్రైలర్ లాంచ్ వాట్ ఐ టోల్డ్ ఇస్ ఇంతకంటే ఫిల్మ్ మేకింగ్ నాలో లేదు. అది మంచి మాట. ఎందుకంటే చెప్పింది నాకు వచ్చిందంతా చూసి చూపించేస్తా. ఎందుకంటే నాలో లేదు ఫిల్మ్ మేకింగ్, రైట్? బికాస్ ఇట్ వాస్ ఫర్ వెంకీ సార్. దట్స్ వాట్ ఐ కుడ్ డూ ఫర్. అంటే నేను ఒక వారం పాటు నిద్రపోకుండా నేను స్టూడియోలోనే ఒక గంట పడుకొని లేచి పని చేసిన బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఆల్ ద టైమ్ వెంకీ సార్ ఫ్యాన్సే ఉన్నారు. నేను ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఒక గట్టిగా సంకల్పించుకొని వెళ్ళి చేయడానికి, ఒక పని అచీవ్ చేయడానికి వెళ్ళేటప్పుడు సంథింగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్. మనం ఎంత ఎఫర్ట్ పెడతాం, మన వాళ్ళ గురించి మనం చేసేటప్పుడు ఎంత ఎఫర్ట్ పెడతాం, అంత ఎఫర్ట్ పెట్టాను నేను. So for the last 1 year there is nothing in my life other than Saindhav, to be like I'm being very honest with you. I've hardly spent time with my family also. I've hardly spent time with my son. Everything has been Saindhav, and the only reason for it is Venki sir, and it's a milestone film of him. I have to play my best shot. There is no daniki vere option ledu. So ipu trailer tho kuda janalu anta if they are connecting so much to the trailer, it is because of the
ఫ్యాన్ సర్వీస్ ఐ హెవ్ డన్ ఇన్ ద ఫిలిం అనే చెప్పుకోవచ్చు. అంటే అది కాన్షియస్గా ఫ్యాన్ సర్వీసే చేయాలని చేసింది కాదు అది. బట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వాంటింగ్ టు గివ్ హిమ్ అ గ్రేట్ ఫిలిం విచ్ వాజ్ రన్నింగ్ ఆల్ త్రూ మై బాడీ, ఆల్ దిస్ హ్యాడ్ కమ్ అప్. అండ్ ఐ థింక్ ఇంటెన్షన్, ఆనెస్టీ అండ్ హార్డ్ వర్క్ ఉన్నప్పుడు మీరు చేసిన ప్రోడక్ట్ రెజనేట్ అవుతుంది సార్ ఖచ్చితంగా. ఎస్, నేను ఇక్కడ నువ్వు చెప్పేది ఇన్ జనరల్ నీ ఆన్సర్. నార్మల్గా ఓకే ఇది ఎంత పెద్ద హిట్ అవుతుంది, రేపు ఎంత కలెక్ట్ చేస్తుంది, అవన్నీ ఇట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడు ఎవరు చెప్పలేరు. నేను వెంకటేష్ బాబు కూడా ఫంక్షన్లో మాట చెప్పాను. కరెక్ట్. నేననేది నువ్వు ప్రజెంట్ చేసిన క్యారెక్టరైజేషన్, నువ్వు ప్రజెంట్ చేసిన స్టోరీ, నువ్వు ప్రజెంట్ చేసిన స్క్రీన్ ప్లే, ఆ అట్మాస్ఫియర్, సో ఇన్ దట్ బౌండరీ అన్నిట్లోంచి వెంకటేష్ అనే ఒక సీనియర్ హీరో ఆఫ్టర్ 74 ఫిల్మ్స్, వాట్ హీ కెన్ గెయిన్ ఫ్రమ్ దిస్? Sir, what you can gain and from the script you made, from the character you crafted, from the screenplay you articulated. Right. Sir, I worked with an intention of giving him one of the best films he has done in his career. Adi na benchmark adi. Okay. But అది అవుతుందా అవదా ఇవన్నీ కూడా హౌ ఆడియన్స్ విల్ ల్యాప్ ద ఫిలిం అండ్ టేక్ ఇట్ హోమ్ అనే దాని మీద ఉంటుంది. రైట్. బట్ ఐ హ్యావ్ ప్లేడ్ మై బెస్ట్ గేమ్ ఇస్ వాట్ నేను నా వైపు నుంచి పెట్టాల్సిన 100% ఎఫర్ట్ పెట్టున్నాను. ఆడియన్స్తో రెజొనేట్ అవుతుంది అని గట్టిగా నమ్ముతున్నా. సో వాట్ వెంకటేష్ సార్ విల్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఇస్, ఇప్పుడు మన ఎప్పుడు ఒక ఇంటర్వ్యూలో మీరు 75 ఫిలిమ్స్లో మీ బెస్ట్ 5 ఫిలిమ్స్ చెప్పండి సార్ అని అడిగారు. అడిగితే ఒక 5 ఫిలింలో 2-3 ఫిలిమ్స్ చెప్పారు. నేను సార్తో అన్నా, సార్ ఐ వాంట్ యూ to name Saindhav after the release of Saindhav, sir. For that only I have worked. So I believe that will be a great thing for me if Saindhav becomes one of his top 5 films. I'll be very very happy. అంటే ఇప్పుడు నార్మల్గా మీలాంటి యంగ్ ఎనర్జెటిక్ డైరెక్టర్స్ అంటే హూ ఆర్ మీరు ఇప్పుడు చెప్పినట్టుగా హూ ఆర్ స్ట్రగ్లింగ్ టు బ్రింగ్ సంథింగ్ న్యూ, రైట్, సంథింగ్ అన్ప్రెసిడెంటెడ్, అదర్వైజ్ సినిమా చూడరు కదా. ఆ యాంగిల్లో కనుక నువ్వు ఆలోచించి మాట్లాడాల్సి వస్తే డేరింగ్గా గట్స్తో 1 year ఫ్యామిలీని అంతా వదిలేసి పనిచేసిన ఈ సినిమా గురించి నువ్వు గట్స్తో మాట్లాడాలంటే మై ఫిల్మ్ విల్ స్టాండ్ టుమారో యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్. ఎస్ సార్, దట్స్ ద బిలీఫ్. ఆ బిలీఫ్తో సినిమా చేయకపోతే అసలు సినిమా చేయకూడదని నమ్ముతాను నేను. యాజ్ ఫర్ ఎస్ ది స్క్రిప్ట్ ఈస్ కన్సర్న్, 100%. వాట్ ఈస్ ది స్పెషల్ టచ్ దట్ రియల్లీ ఎలివేట్స్ ద హీరో? సార్ మీకు స్క్రిప్ట్ గురించి చెప్తా. ఎస్, దట్ దిస్ ఐ కెన్ డూ. ఎస్, ద స్క్రిప్ట్ ఇస్ రిటర్న్ ఇన్ సచ్ ఎ వే దట్ మీరు సినిమాలోకి 10 నిమిషాలు మీరు సినిమాలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఎవ్రీ 10 minutes యూ విల్ బి ఎమోషనలీ షాక్డ్, యూ విల్ బి టేకెన్ ఆన్ అ రైడ్. మీ ముందు జరిగే డ్రామా, మీ ముందు అన్ఫోల్డ్ అయ్యే డ్రామా అన్నిటికీ కూడా there will be a high point every 10 minutes in the script where you will cheer for the hero or you will feel bad for him. So it is going to emotionally touch you. Okay.